హాయ్, వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మీకు బ్లౌజ్కి హుక్ పట్టి స్టిచ్ చేసుకోవడం చూపిస్తున్నానండి. ఎంత ఈజీగా చేసుకోవచ్చు. బిగినర్స్ అయితే చాలా ఈజీగా చేసుకుంటారు, స్కిప్ చేయకుండా చూసారంటే. నేను చేసినట్లు చేయండి, మీకే సింపుల్గా అనిపిస్తుంది. ఓకే, నేను ఆల్రెడీ నెక్ స్టిచ్ చేసుకొని పెట్టుకున్నానండి. ఫ్రంట్ షేప్ దానికి వచ్చేసి అప్ అండ్ డౌన్ 1 హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నట్లు పీస్ కట్ చేసి తీసుకున్నాను. కాటన్ పీస్. లైనింగ్ ఏ కలర్ అయితే యాడ్ చేసామో అదే లైనింగ్ పీస్ తీసుకోవాలి. ఇప్పుడు వచ్చి మీరు వీడియోలో చూస్తున్నట్లు అలా పైన ఏమొచ్చి ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకోవాలి, కిందికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ వీడియోలో చూస్తున్నారు కదా, ఆ డాట్ ఉంటుంది కదా బ్లౌజ్ ఫ్రంట్, ఆ డాట్ని కిందికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అది మీదకి వచ్చేస్తుంటుంది, కొంచెం అది చూసుకోండి. ఓకే, నెక్ దగ్గరకు వచ్చేసాం కదా, అది ఒక హాఫ్ ఇంచ్ మట్టుగా ఉంటే సరిపోతుంది. దాన్ని వెనక్కి ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఒకసారి రైట్ సైడ్ ప్లేస్లో నుంచి లైనింగ్ పీస్ని యాడ్ చేసుకుంటాం. బ్లౌజ్ రైట్ సైడ్ ప్లేస్ నుంచి ఎప్పుడు కూడా హుక్ పట్టి బ్లౌజ్ రైట్ సైడ్ ప్లేస్లోని ఈ 2.5 ఇంచెస్ పీస్ని వచ్చేసి యాడ్ చేసుకుంటాం. పైన కిందన హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇది లేస్ బ్లౌజ్ కదా, అందుకు డైరెక్ట్గా నెక్ క్రాస్ పీస్ యాడ్ చేసిన బ్లౌజ్కి అయితే పైన హాఫ్ ఇంచ్ అవసరం లేదు. బట్ ఎప్పుడైనా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నట్లు తీసుకుంటే బెటర్ అండి, నా సజెషన్ ఇది. ఓకే, ఇప్పుడు పైనుంచి రీస్టిచ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ పీస్ యాడ్ చేసాం కదా, అదే లైనింగ్ మీదకి వచ్చినట్లు బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఆల్రెడీ స్టిచ్ చేసేసాము. ఇప్పుడు వచ్చేసి మిడిల్కి ఫోల్డ్ చేసి బ్లౌజ్ రాంగ్ ప్లేస్ వైపు ఫోల్డ్ చేసుకోవాలి. మనం యాడ్ చేసిన దగ్గరే ఫోల్డ్ చేయాలి. 1 ఇంచ్ మిడిల్కి ఫోల్డ్ చేసి నెక్స్ట్ దాన్ని మళ్ళీ ఒక ఫోల్డింగ్కి వెనక్కి పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఫస్ట్ 1 ఫోల్డింగ్ చేస్తున్నాను, ఇప్పుడు 2వ ఫోల్డింగ్ చేస్తున్నాను. ఎస్, ఇలా వెనక వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అక్కడ 1 స్టిచ్చింగ్ సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం 3 స్టిచ్చింగ్స్, ఇప్పుడు ఫైనల్ స్టిచ్చింగ్తో 3 స్టిచ్చింగ్స్ చేసినట్లు అనమాట. సో హుక్ పట్టీకి హుక్ నాట్ పట్టీకి 2 కూడా 3 స్టిచ్చింగ్స్ వస్తాయి, బట్ డిఫరెంట్గా యాడ్ చేయవలసి ఉంటుంది. హుక్ పట్టీ అయితే పైనుంచి కనిపించే బ్లౌజ్ పీస్ రైట్ ప్లేస్లో నుంచి యాడ్ చేయవలసి ఉంటుంది. మీకు ఆల్రెడీ వీడియోలో చూసారు, స్టార్టింగ్ బ్లౌజ్ పైనుంచి 2.5 ఇంచ్ పీస్ యాడ్ చేశాను. సో ఫినిషింగ్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఎంత ఈజీగా ఎంత సింపుల్గా చేసేసాం కదా, మీరే చూసారుగా ఎంత సింపుల్గా అయిందో. పెద్ద కష్టపడిన అవసరం లేదు. కరెక్ట్ వేలో కరెక్ట్గా స్టిచ్ చేసామంటే తొందరగా అయిపోతుంది అండ్ ఈజీగా స్టిచ్ చేసేయచ్చు. ఓకే, ఈ బ్లౌజ్కి 5 హుక్సెస్ నేను వేసుకుంటున్నాను, మార్క్ పెట్టుకొని. హుక్ పట్టీ కదా, సో ఇది మీకు ఆల్రెడీ అర్థమైంది అనుకుంటున్నాను. మీరు కూడా స్టిచ్ చేసేటప్పుడు ఈ వీడియోస్ చూసి చేయండి, ఈజీగా అయిపోతుంది. థ్యాంక్ యూ.